అందరికీ నమస్తే అండి. వైసీపీ అధికారంలో ఉన్న, టీడీపీ అధికారంలో ఉన్న, రేపు పొద్దున ఇంకే పార్టీ అధికారంలో ఉన్న, కూటమి అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇక్కడ పొలిటీషియన్స్ కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునే శక్తి మాత్రమే వాళ్ళది. దాన్ని అమలు చేయాల్సింది, దాన్ని సంతకం పెట్టి అమలు చేయాల్సింది ఖచ్చితంగా బ్యూరోక్రసీ వ్యవస్థ, బ్యూరోక్రసీ అధికారులు. అలాగే వీళ్ళ రాజకీయ కక్షల కోసం, లేదా వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ దోపిడీ కోసం పలానా భూమిని కబ్జా చేయాలన్నా, లేదా పలానా భూమిని వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పగించాలన్నా, లేదా పలానా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలన్నా, పలానా అవినీతి వ్యవహారం మీద విచారణ జరపాలన్నా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి ఐఏఎస్లో, ఐపీఎస్లో సంతకం పెట్టాలి. వాళ్ళే ఫీల్డ్లో వెరిఫై చేయాలి, అమలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ కొంతమంది కలిస్తే కలవచ్చు, లేకపోతే లేదు. కొంతమంది కలుస్తారు, అరే పార్టీలు వేరైనా మనం డబ్బుల కోసం వ్యాపారం చేద్దాం రా కలిసి అని. కొన్ని జరుగుతున్నాయి, నీకు ఇది నాకు అదే అనేటట్టు. అధికారులు మాత్రం అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనం బుక్ అయిపోతున్నాము, సో మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనకు వచ్చినట్టున్నారు బహుశా ఐఏఎస్లో, ఐపీఎస్లో కొంతమంది. అందుకే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా స్కామ్స్ జరిగాయి. ఈ గనులకు సంబంధించి, లిక్కర్కి సంబంధించి, అలాగే సాక్షి పత్రిక సర్క్యులేషన్ యార్డులకు సంబంధించి ఇలా చాలా వ్యవహారాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూటమి ప్రభుత్వం సిఐడి ద్వారా, సిట్ ద్వారా, పోలీసుల ద్వారా ఈ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ ఎందుకు ముందుకు కదలట్లేదు? అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు దొరకట్లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నాళ్ళు తప్పించుకోవడానికి కారణం ఏమిటి? అండ్ రాజ్ కసిరెడ్డి గారు ఇన్ని నోటీసులు ఇచ్చినా బయట దొరకకపోవడానికి కారణం ఏమిటి? సో వాళ్ళకి లీకులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎస్ అధికారులకి ఎంత సస్పెండ్ అయినా సరే, ఎన్ని అవినీతి మార్కులు ఉన్నా సరే వాళ్ళకు ఒక సర్కిల్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక సర్కిల్ ఉంటుంది. అలాగే వైసీపీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మరీ ఓపెన్గా వాళ్ళకు సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. చూడండి, ఆయన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఆయన పేరెంట్ సీతారామాంజనేయులు గారు అండ్ కొల్లి రఘురామరెడ్డి గారు గతంలో సిఐడిలో పనిచేశారు కీలకంగా. అలాగే సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం సన్నిహితంగా పనిచేశారు. సో వీళ్ళు కొంతమంది ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. కొంతమంది మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంది. సో వాళ్ళకు తెలుసు, ఫిక్స్ అయిపోయారు. ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రాధాన్యమైన పోస్టులు ఎవరు, ప్రయారిటీ ఎవరు, పోస్టింగే ఇస్తారో లేదో డౌటు. సో వాళ్ళ మీద బహిరంగంగానే ముద్రపడిపోయింది, వీళ్ళు వైసీపీ ఫేవర్ అధికారులని బహిరంగంగానే ముద్రపడిపోయింది. సో అలా ముద్రపడిపోవడంతో వాళ్ళు ఇప్పుడు సస్పెన్షన్లో ఉండడంతో వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న విచారణ ముందుకు వెళ్లకుండా వాళ్ళల్లో ఒక అధికారి అంట, ఒక కీలకమైన అధికారి, మనం ఇప్పుడు చెప్పుకున్న ముగ్గురులో ఒక ఆయన, నాకు తెలిసి సునీల్ కుమార్ గారు అయితే కాదు, ఆయన అంతా బిజినెస్లో అవి చూసుకుంటున్నారు. సో మిగిలిన ఇద్దరు అధికారులలో ఒక ఆయన ఈ కేసుల మీద ఎప్పటికప్పుడు తనకున్న సమాచారం తెప్పించుకుంటున్నారు. వాళ్ళకు కూడా టీం ఉంటుందిగా, గతంలో తన దగ్గర పనిచేసిన వాళ్ళు, లేదంటే రకరకాల వ్యవహారాల్లో ఐపీఎస్ స్థాయిలో ఉన్నప్పుడు, ఒక 15 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సోర్సులు గట్టిగా ఉంటాయి కదా, టీం ఉంటుంది కదా. సో వాళ్ళ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం నడుపుతున్న కేసులకు సంబంధించి అప్డేట్స్ డైలీ తెప్పించుకొని అవతల వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. ఇదిగో నీ మీద ఎల్లుండి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, సో నీ మీద ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది, సో నీకు ఇప్పుడు నోటీస్ వచ్చే అవకాశం ఉంది, సో నువ్వు దీని నుంచి తప్పించుకోవాలంటే అలా చెయ్యు, ఇలా చెయ్యు, చట్టానికి దొరకకుండా ఇలా చేయొచ్చని వైసీపీ వాళ్ళకి సలహాలు ఇస్తున్నానంటే. సో అది ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ రాజ్ కసిరెడ్డి గారు కానీ, లేదా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, లేదా ఇంకా చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు తప్పించుకోవడానికి కారణం సదర్ ఐపీఎస్ అధికారే, ఆ కేసు విచారణ ముందుకు సాగకపోవడానికి కారణం సదర్ ఐపీఎస్ అధికారి. సో అతన్ని ఏం చేయాలి? వీళ్ళు ఏమీ చేయలేరు, సస్పెండ్ చేశారు. మహా అయితే అతను మా రాష్ట్రానికి వద్దు, వేరే చోటకి పంపించేయండి అని చెప్పి డిఓపిటీకి కంప్లైంట్ చేసి అతను వేరే రాష్ట్రానికి పంపించేయచ్చు. అయినా సరే అతని పరిచయాలు అతనికి ఉంటాయి కదా, ఫోన్ నెంబర్లు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. ఆయన ఫోన్ తీసుకొని ఫోన్ ఏమి ట్రేస్ చేయలేరు, ఆయన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేయలేరు, ఆయన ఫోన్ మీద నిఘా పెట్టి ఇదిగో ఈయన తప్పు చేశాడు, ఈయన పలానా వాళ్ళకి సహకరిస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టి విచారించలేరు కదా. అది ఆయన ఫ్రీ లైఫ్, అది ఆయన ఇష్టం. ఆయనకు కొన్ని కాంటాక్ట్లు ఉన్నాయి, ఆయన అలా చేస్తున్నాడు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? చట్ట ప్రకారం ఎవరినైనా కంట్రోల్ చేయగలరా ఇటువంటి వ్యవహారాల్లో? సో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అతనికేమీ సమాచారం వెళ్లకుండా ఎవరైతే సమాచారం ఇస్తున్నారో ఆ సదర్ ఐపీఎస్ అధికారికి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళకి సమాచారం వెళ్లకుండా చూసుకోవాలి. లేదా వీళ్ళు ఒక వ్యవహారం మీద పర్టికులర్గా ఈ మద్యం కుంభకోణం కోసమో, గనుల కోసమో, దేనికోసమో ఒక టీం వేస్తున్నప్పుడు ఆ టీం నుంచి
ఆ టీం ప్లస్ ఈ బయట అంటే అందులో అప్డేట్స్ ఏమి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఆ విచారణ అప్డేట్స్ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది బయటకు వెళ్లకుండా లీక్ అవ్వకుండా చూసుకోవాలి. అలా లీక్ అవ్వకూడదంటే వీళ్ళు పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి. సో మరి ఈ ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ ఉందా లేదా? చాలా పెద్ద సమస్య అది. థ్యాంక్ యూ.